శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆవాలతో రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొందరగా తీరిపోతాయన్నమాట. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య అనేది మీ దగ్గరికి రాకుండా, పరిష్కారం లేదని చెప్పి ఇబ్బంది పడుతున్న వారు సమస్యను ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. ఎందుకంటే ఆవాలనేవి చాలా శక్తివంతమైనవి. ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ పరిహార పరంగా మాత్రం వీటికి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ ఆవాలతో ఈ పరిహారం అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలామంది కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవడం లేదు, మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, మాకు కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు, అసలు వాళ్ళ దగ్గర నుంచి మా గురించి ఎలాంటి రెస్పాన్సు రావడం లేదు, ఏది మాట్లాడినా సరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళతో మేము ఎంత ప్రేమగా ఉన్నా సరే మాతో వాళ్ళు మామూలుగా ఉంటున్నారు అనే విషయాల్లో, అంటే ఎందుకు ఇలా ఉంటున్నారో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డామినేట్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ప్రేమను చూపించేటప్పటికీ అది వాళ్ళకి చులకనగా కనపడి, మేము తప్ప వీళ్ళకి ఇంకేమీ దిక్కు లేదు అనేటటువంటి విషయాన్ని గ్రహించి వాళ్ళలా చేయడం, దూరం పెట్టేసేయడం అలా చేస్తూ ఉంటారు. మనకేంటంటే వాళ్ళే కావాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కలిసిమెలిసి ఉన్నప్పటికీ సంతోషాలు, జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కాబట్టి పదే పదే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడకపోయినా ఫోన్ చేస్తారేమని చెప్పి ఫోన్ రాగానే ఒకవేళ వాళ్ళు చేశారేమని గబగబా పరిగెత్తుకుంటూ చూసేటటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఉంటుంది. అది అబ్బాయిలే కావచ్చు, అమ్మాయిలే కావచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తే బాగుండని చెప్పి మన మనసులో వాళ్ళ ఆలోచనవి నిండుగా ఉంటుంది. కాబట్టి అలా ఎదురు చూస్తూ ఉంటాము. ఈ పరిహారం వాళ్ళలో మార్పు తీసుకువస్తుంది. నిజంగానే ఫోన్ చేయడానికి, వాళ్ళు మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని వదిలేశారా లేదని చెప్పి కొన్ని సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పోవడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. ఈ పరిహారం అనేది డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. ఈ ఆవాలతో చేసే పరిహారం అనేది మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ ఏమైనా సరే చెడు శక్తులు ఉన్నా సరే, మీకు మనశ్శాంతి లేకుండా ఏవైనా చేసే ఉన్నా సరే, కర్మ దోషాలు ఉన్నా సరే అన్నీ కూడా పోతాయి. సింపుల్గా పూజ చేసుకోండి. ఒకవేళ కుదరకపోయినా హాస్టల్లో ఉన్నవారు దూరంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చేయడానికి కుదరకపోతే నార్మల్గా చేసుకోవచ్చు. స్నానం మాత్రం కంపల్సరిగా చేయాలి. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే చేసుకోవచ్చు. భార్య భర్తల కోసమైనా సరే చేసుకోవచ్చు, భర్త భార్య కోసం చేసుకోవచ్చు, డబ్బు పరంగా అయినా సరే చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే, మీరు మామూలుగా వచ్చేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ అంటే స్టీలు, ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు. ఈ పరిహారంకి ఏంటంటే మనము గాజు గ్లాసు మాత్రమే వాడాలి. ఎందుకంటే గాజు గ్లాస్కి చెడును తీసుకునేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే తీసుకోండి. దానిలో నిండుగా వాటర్ తీసుకోండి. నీళ్ళు అనేవి స్వచ్ఛమైన నీరు, అంటే ఎవరు తాకని, ఎంగిలి చేయనటువంటి నీరు, ఫ్రెష్ వాటర్ తీసుకోండి. ఈ పరిహారానికి చాలా శక్తివంతమైనటువంటి, అంటే నీళ్లను నారాయణగా భావిస్తారు కాబట్టి నీళ్లకు మాట్లాడే శక్తి కూడా ఉందని అంటూ ఉంటారు. అయితే ఒక గాజు గ్లాసులో నీళ్ళను తీసుకోండి. నీళ్ళను తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇది ఒక పరిహారం. రెండో పరిహారం కూడా చెప్తాను. అయితే ఆ గ్లాసులో 1 స్పూన్ ఆవాలు వేసేయండి. ఆ తర్వాత దాంట్లో చిటికెడంత పసుపు, అలాగే 1 స్పూన్ రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళుప్పు కూడా వేసుకోండి. ఇలా ఆ గ్లాసు వాటర్ను, అందులో స్పూన్ ఆవాలను, స్పూన్ రాళ్ళుప్పు, కొంచెం పసుపు, ఈ 3 వేసిన తర్వాత